వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్. ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాము. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాలకి సంబంధించి ఒక రాకెట్ ప్రయోగాన్ని ఇప్పుడు మనం చూద్దాము. చిన్నదే కానీ ఎలా చదువుకోవాలి అనే దాని మీద మనకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి దీని గురించి ఒకసారి చూద్దాం. PSLV C61 ప్రయోగం. C61 ప్రయోగం ఏమిటి? ఈ ప్రయోగం, దీని ఘనతలు ఏమిటి, ఏం సాధించింది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. PSLV అనేది మూడవ తరం రాకెట్. ఇట్ ఈస్ ఏ థర్డ్ జనరేషన్ రాకెట్. మూడవ తరం రాకెట్. ఈ మూడవ తరం రాకెట్కి అబ్రివేషన్ ఏమిటి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు, లేదా లాంచింగ్ వెహికల్ అన్నా కూడా పర్వాలే. అయితే ఈ PSLV C61 అనేటువంటి ఈ రాకెట్ని ఎప్పుడు ప్రయోగించారు అంటే మే 18, 2025న ప్రయోగించడం జరిగింది. ఎక్కడ నుంచి ప్రయోగించారు అంటే SDSC షార్. SDSC షార్ అది ఎక్కడ ఉందమ్మంటే మనకి శ్రీహరికోట. శ్రీహరికోట ఎక్కడ ఉంది అమ్మంటే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉంది. తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో శ్రీహరికోటలో ఉన్న SDSC షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుండి లాంచ్ చేశారు. మొదటి ప్రయోగ వేదిక, దీన్నే మనం ఫస్ట్ లాంచ్ ప్యాడ్ అని పిలుస్తారు. ఫస్ట్ లాంచ్ ప్యాడ్. ఎందుకంటే శ్రీహరికోటలో రెండే ప్రయోగ వేదికలు ఉన్నాయి. ఒకటి మొదటి ప్రయోగ వేదిక సుమారు 30 సంవత్సరాల క్రితం నిర్మించారు. రెండో ప్రయోగ వేదిక సుమారు 20 సంవత్సరాల క్రితం నిర్మించారు. మొదటి ప్రయోగ వేదిక PSLV రాకెట్లు, SSLV రాకెట్లు ప్రయోగానికి అనుకూలమైనవి. రెండో ప్రయోగ వేదిక GSLV రాకెట్లు, LVM-3 అనేటువంటి రాకెట్లని లాంచ్ చేసే కెపాసిటీ కలదు. 2025 జనవరి 16న శ్రీహరికోటలో మూడవ ప్రయోగ వేదికని నిర్మించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ మూడవ ప్రయోగ వేదిక అనేది వచ్చే 4 సంవత్సరాలలో అంటే 48 నెలలలో నిర్మాణం పూర్తి చేసుకోనుంది. సుమారుగా 3,984 కోట్ల రూపాయలని దాని నిర్మాణం కోసం కేటాయించారు. అది కాకుండా SSLV స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని పూర్తిగా ప్రయోగించడం కోసం, లాంచ్ ఆన్ డిమాండ్ బేస్ మీద ప్రయోగించడం కోసం దేశంలో రెండవ స్పేస్ పోర్ట్ని అంటే రాకెట్ను లాంచ్ చేసే కేంద్రాన్ని కులశేఖరపట్నం, తమిళనాడులోని కులశేఖరపట్నంలో నిర్మిస్తూ ఉన్నారు. మొన్న 2025 మార్చి నుంచి ఆ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే SDSC అంటే ఇక్కడ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. SHAR షార్ అంటే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అంటారు. అయితే SDSC షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుండి దీన్ని లాంచ్ చేశారు. అయితే ఇది శ్రీహరికోట నుంచి చేసినటువంటి 101వ ప్రయోగం. శ్రీహరికోట నుంచి చేసిన 101వ ప్రయోగం. దీనికంటే ముందు 100వ ప్రయోగంగా శ్రీహరికోట నుంచి 100th లాంచ్గా GSLV F-15 అనేటువంటి ఒక ప్రయోగాన్ని చేశారు. దీని ద్వారా NVS-02 అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని, రెండవ తరం ఉపగ్రహం, అది సెకండ్ జనరేషన్ మెటీరియోలాజికల్ శాటిలైట్, రెండవ తరం వాతావరణ ఉపగ్రహం, రెండవ తరం నావిగేషన్ ఉపగ్రహం, వాతావరణం కాదండి, రెండవ తరం నావిగేషన్ ఉపగ్రహాన్ని పంపించారు 100వ ప్రయోగంగా. ఇది 101వ ప్రయోగం. అలాగే చాలా ముఖ్యమైనటువంటి అంశము ఈ ప్రయోగము
విఫలమైంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. దిస్ లాంచ్ హ్యాస్ బీన్ ఫెయిల్డ్. ఎందుకు ఫెయిల్ అయినది అనేటువంటి అంశం మీద ఇప్పుడు మనం దృష్టి పెడితే, మూడవ దశలో ఈ రాకెట్ యొక్క పిఎస్ఎల్వి రాకెట్ యొక్క మూడవ దశలో సాంకేతిక సమస్య తలెత్తడం కారణంగా it was failed. It was failed due to a technical glitch in the third stage of the rocket of PSLV. అయితే ఆ దశలు ఏమిటో కూడా మీకు నేను చెప్తాను. అయితే ఈ పిఎస్ఎల్వి రాకెట్ C61 ద్వారా అసలు ఏ ఉపగ్రహాన్ని పంపించాలి అనుకున్నారు అంటే, ఆ ఉపగ్రహం పేరు EOS-09. దిస్ ఈజ్ ద శాటిలైట్ నేమ్. దీనికే ఇంకొక పేరు కూడా ఉంది, రీసాట్-1. రీసాట్-1 అని కూడా పిలుస్తారు. ఆ రీసాట్-1 బస్ ద్వారా EOS-09 అనే ఉపగ్రహాన్ని పంపించాలనుకున్నారు. ఈ EOS-09 ఏమిటి? దీని అబ్రివేషన్లోనే దీని పని ఉంది. ఎర్త్, ఈ అంటే, ఓ అంటే అబ్జర్వేషన్, ఎస్ అంటే శాటిలైట్. ఇట్ ఈజ్ అన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది ఒక భూ పరిశీలన ఉపగ్రహం. ఈ ఉపగ్రహం మనం భూమి మీద నుండి ఉపయోగిస్తున్న అన్ని రకాల వ్యవస్థలకి, యాప్స్కి రిమోట్ సెన్సింగ్ డేటాని అందించడం కోసం ఉద్దేశించబడినది. అది తుఫానులకు సంబంధించి కావచ్చు, నావిగేషన్ సంబంధించి కావచ్చు, అట్మాస్ఫియర్కి సంబంధించి కావచ్చు, ఉష్ణోగ్రతలకు సంబంధించి కావచ్చు, అన్ని రకాల డేటాల్ని మనకి అందించాల్సిన ఉపగ్రహం. కాకపోతే ఇది పూర్తిగా విఫలమైంది. ఈ ఉపగ్రహము 1696 కేజీల బరువు ఉన్నటువంటి ఉపగ్రహం. ఎగ్జాక్ట్గా చెప్పుకుంటే 1696.24 కేజీస్. ఇది 5 సంవత్సరాల కాలానికి పంపబడింది, కానీ ఇది ఫెయిల్ అయింది. అయితే పిఎస్ఎల్వి రాకెట్కి ఇది 63వ ప్రయోగం. పిఎస్ఎల్వి రాకెట్కి ఇది 63వ ప్రయోగం. అలాగే పిఎస్ఎల్వి రాకెట్లో ఎక్సెల్ వేరియంట్ అని ఉంటుంది. ఆ ఎక్సెల్ వేరియంట్లో ఇది 27వ ప్రయోగం. ఎక్సెల్ అంటే ఎక్స్ట్రా లార్జ్ అంటారు. అంటే పిఎస్ఎల్విలో పిఎస్ఎల్వి కోరెలోన్, పిఎస్ఎల్వి ఎక్స్ట్రా లార్జ్ అనేటువంటి వేరియంట్స్ ఉంటాయి, రకాలు ఉంటాయి. ఆ రకాల్లో ఎక్సెల్ వేరియంట్లో ఇది 27వ ప్రయోగం. అయితే పిఎస్ఎల్వితో ఇప్పటి వరకు 63 ప్రయోగాలు చేసినట్లు. ఈ 63 ప్రయోగాల్లో మనకి మొట్టమొదటి ప్రయోగం ఎప్పుడు చేశారంటే 1993లో ఫస్ట్ లాంచ్ చేశారు. అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత 2017లో పిఎస్ఎల్వి C39 అనేటువంటి ఒక ఉపగ్రహ రాకెట్ని పంపించారు. అది ఫెయిల్ అయింది. దాని తర్వాత ఇట్ వాజ్ ద థర్డ్ ఫెయిల్యూర్. అంటే 63 ప్రయోగాలు చేస్తే 3 ప్రయోగాలు మాత్రమే విఫలం సాధించాయి. 60 విజయాలు రావటం జరిగింది. అందుకే ఈ విజయాల్ని దృష్టిలో పెట్టుకొని పిఎస్ఎల్వి రాకెట్కి ఒక నిక్ నేమ్ పెట్టడం జరిగింది. ఆ నిక్ నేమ్ ఏమిటంటే వర్క్ హార్స్ అని ఒక నిక్ నేమ్ని పెట్టారు. అయితే పిఎస్ఎల్వి రాకెట్కి సంబంధించిన స్ట్రక్చర్ మనం తీసుకుంటే, ఇది పిఎస్ఎల్వి రాకెట్ అనుకోండి. ఇందులో 4 దశలు ఉంటాయి. 1వ దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ అని. ఇప్పుడు ఇక్కడ దానికి శాటిలైట్స్ని అమర్చబడి ఉంచుతారు. దీన్ని లాంచ్ చేస్తారు. లాంచ్ చేసినప్పుడు మొదటి దశ రాకెట్ మొత్తాన్ని తీసుకెళ్తుంది. కొద్ది హైట్కి వెళ్ళిన తర్వాత మొదటి దశ విడిపోయి కింద పడిపోతుంది. అప్పటి నుంచి 2వ దశ పైకి తీసుకెళ్తుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత 2వ దశ కూడా కింద పడిపోతుంది. ఆ తర్వాత 3వ దశ తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ మొదటి దశ సక్సెస్ఫుల్గా వెళ్ళింది పిఎస్ఎల్వి C61లో, 2వ దశ సక్సెస్ఫుల్గా వెళ్ళింది. 3వ దశకి వెళ్ళేటప్పటికి అది సరిగా మోటార్లు స్టార్ట్ అవ్వకపోవడం, టెక్నికల్ సమస్య తలెత్తడంతో దాన్ని సముద్రంలో కూల్చేయడం జరిగింది. కాబట్టి 3వ దశ ఫెయిల్ అయింది. అలాగే ఒకవేళ సక్సీడ్ అయింది అనుకోండి, 3వ దశ కూడా కిందకు వచ్చేస్తుంది. 4వ దశ
కక్ష వరకు తీసుకెళ్లి కక్షలో ఆ శాటిలైట్ని దింపేసి 4వ దశ కూడా అక్కడే ఉండిపోతుంది. 4వ దశ అక్కడే ఉండిపోతుంది. కాకపోతే అది అంతరిక్ష వ్యర్థంగా మారిపోతుంది. స్పేస్ డెబ్రిస్ అంటారు దాన్ని. ఆ రకంగా అక్కడ మారిపోయి ఉండిపోతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అయితే పిఎస్ఎల్విలో మొదటి దశలో ఘనరూప ఇంధనాన్ని వాడతారు. రెండో దశలో ద్రవరూప ఇంధనాన్ని వాడతారు. మూడో దశలో మరలా ఘనరూప ఇంధనం. 4వ దశలో ద్రవరూప ఇంధనం. ఈ రాకెట్లలో వాడే ఈ సాలిడ్ ప్రొపల్లెంట్ని లేదా ద్రవరూప ఇంధనాన్ని, సాలిడ్ కాదని లిక్విడ్ ద్రవరూప ఇంధనాన్ని మనకి తణుకులో ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్లో తయారు చేస్తారు. అలాగే ఈ రెండో దశలో వాడే ఇంజన్ పేరు ఏమిటంటే వికాస్ ఇంజన్ అంటారు. వికాస్ ఇంజన్. విక్రమ్ సారాభాయ్, భారత అంతరిక్ష రంగ పితామహుడుగా పేరు పొందిన విక్రమ్ సారాభాయ్ గారి పేరు వచ్చేలాగా వికాస్ అని పేరు పెట్టడం జరిగింది. చూడండి, VIKAS అంటారు. వికాస్ అంటే విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ అని వచ్చేలా వికాస్ అని ఈ ప్రోగ్రామ్కి, ఈ ఇంజన్కి పేరు పెట్టడం జరిగింది. ద్రవరూప ఇంధనం ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ తణుకులోను, ఘనరూప ఇంధనం శ్రీహరికోటలోనూ తయారవుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కరెంట్ అఫైర్, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి స్టాండర్డ్ జీకే. ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.